హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో మనం ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఫెస్టివల్స్ గురించి, ముఖ్యంగా ఏ రాష్ట్రంలో ఆ రాష్ట్రం జరుపుకునేటటువంటి నూతన సంవత్సరాన్ని ఏమంటారు. మరి మనం చూసాం, ఆంధ్రప్రదేశ్లో మనకు నూతన సంవత్సరాన్ని ఉగాదిగాను, అదే మాదిరిగా మనకి తెలంగాణ రాష్ట్రంలో కూడా నూతన సంవత్సరం ఉగాదిగాను జరుపుకుంటాం. ఆ విధంగా పలు రాష్ట్రాలలో న్యూ ఇయర్ డేని ఏమంటారు అనేది ఇక్కడ చూస్తున్నాం. ఎందుకంటే ఇది ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా మనకు ఫెస్టివల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ ఫెస్టివల్ ఏ రాష్ట్రంలో, దానికి ఇంపార్టెన్స్ ఏంటివి, ఇవన్నీ కూడా అడుగుతారు. కాబట్టి మరి ఇక్కడ కోడింగ్ విధానంలో ఎట్లా సులభంగా గుర్తుపెట్టుకోవాలో అనేది ఇక్కడ వివరించబోతున్నాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇవన్నీ కూడా గతంలో ఏదో ఒక ఎగ్జామ్లో అడిగిన బిట్లే కాబట్టి మీకు అందరూ కూడా చాలా యూజ్ఫుల్ అవుతాయి. మరి ఇక్కడ చూస్తే మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, సో వీటితో పాటుగా మనం దాదాపుగా 19 పండుగల గురించి ఇక్కడ చూడబోతున్నాం. చూసినట్లయితే ఇక్కడ మనం చూస్తే మన ఫస్ట్ స్టేట్ కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ గురించి చూడబోతున్నాం. మరి ఆంధ్రప్రదేశ్కు నూతన సంవత్సరం ఏదంటే మనకి ఉగాది. అదే మాదిరి తెలంగాణ కూడా ఉగాదినే కదా, ఇది మనకు ఈజీ గుర్తుంటుంది. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఏవైతే కొత్తగా ఉంటాయో వాటిని మనం బాగా గుర్తుంచుకోవాలి. మరి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్, సో ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ ఇయర్ డేని ఏమంటామంటే మనం ఉగాది అంటాం. తెలుగు సంవత్సరం నూతన శుభాకాంక్షలు అంటాం ఉగాది రోజున. అదే రోజు మనం పంచాంగాన్ని కూడా పఠిస్తాం ఆ రోజు. అదే మాదిరి మనకి తెలంగాణ రాష్ట్రం కూడా నూతన సంవత్సరాన్ని ఏమంటామంటే మనం ఉగాదిని అంటాం. అదే మాదిరిగా మన పక్క రాష్ట్రం అనేటువంటి కర్ణాటక, సో కర్ణాటక రాష్ట్రంలో కూడా నూతన సంవత్సరం ఉగాది అంటాం. మరి మనకు సౌత్ ఇండియాలో వచ్చేటువంటి మరొక రాష్ట్రం తమిళనాడు చూస్తే, తమిళనాడులో వచ్చేసి ఏమంటామంటే మనం పుత్తాండు అంటామండి. పుత్తాండు, సో తమిళ్లో పుత్తాండు అంటే ఏమంటే ఇది పు, ఓకే, తాగుతా పుత్తాండు, ఓకే. సో తమిళ్లో పుత్తాండు అంటే అర్థం ఏమంటే న్యూ ఇయర్ అని అర్థం, న్యూ. అందుకే మనం ఏ విధంగా అయితే నూతన సంవత్సర తెలుగు శుభాకాంక్షలు అంటాం, వాళ్ళు ఏమంటారంటే పుత్తాండు నల్ వాల్తుగల్ అంటారు. తమిళ్ పుత్తాండు నల్ వాల్తుగల్ అంటారు అనమాట. కాబట్టి పుత్తాండు గుర్తుంచుకోండి. మరి ఉగాది రోజు మనం ఏం చేస్తాం, బాగా తెల్ల పంచెలు కట్టుకుంటాం, తెల్ల చొక్కా వేసుకుంటాం. ఏ పంచె కట్టుకుంటాం, ఏ షర్ట్ వేసుకుంటాం, తెల్లది రామ్రాజ్ బనియన్లు, రామరాజు, ఓకే, ఉంది కదా మనకు పంచెలు. ఏవి ఈ యొక్క రామరాజు అనే ఈ యొక్క బట్టలు ఎక్కడి నుంచి తయారు చేసేది తెలిసిన తమిళనాడు నుంచి. అట్లా కూడా గుర్తుపెట్టుకోండి. సో న్యూ ఇయర్ అంటేనే మనకు గుర్తుకొచ్చేది తెల్ల పంచ, తెల్ల చొక్కా, తెల్ల పంచ, తెల్ల చొక్కాలు తమిళనాడు రాష్ట్రంలో తయారు చేస్తారు. ఆ యొక్క అక్కడ పుట్టిందే, ఈ యొక్క రామరాజు కంపెనీ పుట్టిందే తమిళనాడు. అటు గుర్తుపెట్టుకుంటే మన ఈజీ గుర్తుంటుంది. కాబట్టి రామరాజు పంచెలు కట్టు పుత్తాండు అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన సౌత్ ఇండియాలో ఉన్న ఇంకొక రాష్ట్రం కేరళ అంటే మనకు గుర్తు రావాల్సిందే పద్మనాభ స్వామి టెంపుల్. సో పద్మనాభ స్వామి టెంపుల్లో ఏ స్వామి కొలువై ఉన్నారో, విష్ణువు. పద్మనాభ స్వామి టెంపుల్ లొకేటెడ్ ఇన్ తిరువనంతపురం, కేరళ. ఇది వచ్చేసి ఏ స్వామి ఉన్నారు ఇక్కడ అంటే ఇది విష్ణు టెంపుల్. అదే మాదిరిగా ఇంకోటి ఉంది గురువాయూర్ టెంపుల్. సో గురువాయూర్ టెంపుల్ కూడా ఉంది. గురువాయూర్ టెంపుల్ ఎక్కడ ఉంది, ఇది కూడా కేరళలో ఉంది. సో గురువాయూర్ టెంపుల్ కూడా, ఇది కూడా విష్ణు టెంపులే. కాబట్టి కేరళ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఇవి విష్ణు టెంపుల్స్ ఫేమస్. గుర్తుపెట్టుకుంటే విష్ణు కాబట్టి విష్ణు అని గుర్తుపెట్టుకో. విష్ణు కాబట్టి విష్ణు టెంపుల్, ఓకే. కాబట్టి కేరళ యొక్క న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం విషు ఫెస్టివల్ అంటాం. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కూడా మనకి ఏమైపోయా, మన యొక్క సౌత్ ఇండియాలో ఉన్నటువంటి 5 రాష్ట్రాలు అయిపోయా. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మన తెలుగు రాష్ట్రాలు కాబట్టి ఉగాది గుర్తుండిపోద్ది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా న్యూ ఇయర్ వచ్చేసి మనకేమి ఉగాదినే. మరి పక్కన మనకు ఒక రాష్ట్రం ఉంది తమిళనాడు నుంచి విడిపోయింది ఆంధ్రప్రదేశ్. అక్కడ పుత్తాండు ఏం గుర్తుపెట్టుకుని మనం రామరాజు పంచెల కట్టు పుత్తాండు. మరి కేరళలో విష్ణు టెంపుల్స్ ఉన్నాయి. ఏ విష్ణు టెంపుల్స్ ఉన్నాయి మనకు, పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, అదే మాదిరిగా గురువాయూర్ టెంపుల్ ఉంది. ఈ రెండు కూడా విష్ణు టెంపుల్సే కాబట్టి కేరళ విష్ణువును విషు అనుకోండి, విషు. కేరళలో జరుపుకునేటటువంటి న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం విషు ఫెస్టివల్ అంటాం, విషు ఫెస్టివల్. సో 5 క్లియర్గా అయిపోయినాయి కదా, మనకి ఎటువంటి డౌట్ అవసరం లేదు కదా, ఓకే. మరి ఇప్పుడు చూస్తే దీంట్లో ఒడిషా, గుజరాత్, పంజాబ్, గోవా, మహారాష్ట్ర ఈ యొక్క 5 చూసినట్టయితే మనకు ఒడిశా ఎక్కడుందండి, ఒడిశా అనేది ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది.
ఒడిశా అనేది ఆంధ్రప్రదేశ్కు పైన ఉంది కాబట్టి దీనికి మనం ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. సో మరి మనకు మన తెలంగాణ, మన ఆంధ్రప్రదేశ్లో న్యూ ఇయర్ని ఏమంటాం మనం ఉగాది అంటాం. అదే మాదిరిగా మనకు జనవరిలో వచ్చేటటువంటి సంక్రాంతి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ఆ యొక్క 3 రోజులు పల్లెల్లో పండగ వాతావరణం కనిపిస్తుంది సంక్రాంతి. సో ఇక సంక్రాంతి అనేటువంటి పనా సంక్రాంతి పనా సంక్రాంతి మీ ఇష్టం అనుకోండి. పన సంక్రాంతి ఎక్కడంటే మనకు ఒడిశా స్టేట్లో న్యూ ఇయర్ని ఏమంటాం మనం పన సంక్రాంతి అంటాం. లేకుంటే బిషువ సంక్రాంతి అని కూడా అంటాం. సింపుల్ కదా, సంక్రాంతి గుర్తుపెట్టుకోండి. ఇది మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే సంక్రాంతి చూస్తే ఇది ఆంధ్ర కదా అనుకుంటాం, కాదు. ఇది అంటే మనం ఫెస్టివల్ జరుపుకుంటాం, సంక్రాంతి మనం కూడా జరుపుకుంటే ఫెస్టివల్, కానీ అది న్యూ ఇయర్ మనకు కాదు, అది మనకు న్యూ ఇయర్ కాదు. సో న్యూ ఇయర్ అనేది ఇక్కడ ఒడిశాలో మనకు పన సంక్రాంతి అనేది మనకు న్యూ ఇయర్. అదే మాదిరిగా మన తెలంగాణ పక్కన ఒక రాష్ట్రం ఉందండి, అది ఏమంటే మనకు మహారాష్ట్ర. సో తెలంగాణ పక్కన మహారాష్ట్ర కాబట్టి మహారాష్ట్రలో న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం గుడి పడ్వా అంటారు. గుడి పడ్వా. అదే మాదిరిగా గోవా, మహారాష్ట్ర పక్కనే ఆనుకొని ఉంటుంది గోవా. సో గోవాలో కూడా ఏమంటారంటే గుడి పడ్వా అంటారు. గుడి పడ్వా. మీరు గమనించండి, గోవాకి ఎందుకు వెళ్తాం మనం? సో గోవాకి ఎందుకు వెళ్తామంటే చాలామంది గోవా అంటేనే అది ఒక అందమైన బీచ్లకు నిలయం, ప్రకృతి అందాలకు నిలయం, మరియు దాంతోపాటుగా ఏరా మామ గోవాకు పోయినావా, ఎందుకు మందు కొట్టన పోయినావా అంటారు. ప్లీజ్ రిమెంబర్, గోవాకు పోయి బీచ్లో కూర్చొని మందు కొట్టి గుడికి పోమాకు. ఓకే, గోవాకు పోయి బీచ్లో మందు కొట్టి గుడికి పోవాకు. సో గోవా అక్కడ గుడికి పోగాకు నాయనా, గుడికి పోగాకు. ఎందుకు గుడికి పోగాకు? మందు కొట్టి గుడికి పోగాకు. కాబట్టి గోవా అయినా మహారాష్ట్ర అయినా అక్కడ న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం గుడి పడ్వా అంటాం. గోవాకి వెళ్ళి గుడిని పాడు చేయొద్దు, పడ్వా కదా, గుడిని పాడు చేయొద్దు, గుడి పడ్వా. గోవా అయినా మహారాష్ట్ర అయినా సరే మనకు గుడి పడ్వా. మరి మన నరేంద్ర మోడీ గారి రాష్ట్రమైనటువంటి గుజరాత్. సో గుజరాత్లో మనకు తీర ప్రాంతం ఎక్కువ. తీర ప్రాంతం ఎక్కువ కాబట్టి అక్కడ ఎక్కువ మంది బెస్త వాళ్ళు ఉంటారు, చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు, అంతే కదా. చేపలు పట్టుకునే వాళ్ళు ఏమంటాం మనం? బెస్త వాళ్ళు అంటాం కాబట్టి గుజరాత్ మనకేమంటే బెస్తు ఫెస్టివల్, వర్షం సంవత్సరం, బెస్తు వరాస్ లేకుంటే బెస్తు సంవత్సరం అని ఎట్టు గుర్తుపెట్టుకోవాలి. తీర ప్రాంత రాష్ట్రాల్లో ఎక్కువ తీర ప్రాంతం ఉన్న రాష్ట్రం ఏదంటే గుజరాత్ కదా. మరి గుజరాత్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ చేపలు పట్టుకుని చాలా ఎక్కువ మంది ఉంటారు కాబట్టి చేపలు పట్టుకునే వాళ్ళు మనం ఏమంటాం? బెస్త వాళ్ళు అంటాం కాబట్టి బెస్తు. ఓకే, సో బెస్తు వర్ష అంటాం. సో గుజరాత్లో న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం బెస్తు వర్ష అంటాం. మరి మిగిలిన పంజాబ్ కదా, పంజాబ్ని ఏమంటాం మనం? బైసాఖి అంటాం. పంజాబ్ న్యూ ఇయర్ని ఏమంటాం? బైసాఖి. ఎందుకంటే పంజాబ్ వాళ్ళు ఏం చేస్తారు? శాకులు పట్టుకుంటారు. ఎప్పుడు చూసినా చాకులు పట్టుకుంటారు. పంజాబ్ వాళ్ళు చాకులు పట్టుకుంటారు, అంతే కదా. తలప అని వాళ్ళకు కత్తి కంపల్సరీ ఉండాల్సిందే వాళ్ళకు. కాబట్టి పంజాబ్ వాళ్ళు పండగ రోజు చాకులు పట్టుకుంటారు. చాకులు పొడచడానికి అనుకోండి బైసాఖి, భై చాకు అంటారు అనమాట. కాబట్టి పంజాబ్ యొక్క న్యూ ఇయర్ని ఏమంటామంటే మనం బైసాఖి అంటాం. సింపుల్ మీరు ఏమంటాం? మీరు దీన్ని పీబీ పంజాబ్ బైసాఖి. గుజరాత్ బెస్తు, జీబీ డేటా. లేకుంటే గుజరాత్కు తీర మధ్య ఎక్కువ ఉంది కాబట్టి బెస్త వాళ్ళు ఎక్కువ కాబట్టి బెస్తు వర్షం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 5 సౌత్ ఇండియన్ స్టేట్స్ ఫెస్టివల్స్ సింపుల్ గుర్తుపెట్టుకున్నాం. ఇక్కడ ఈ రాష్ట్రాలు, ఆంధ్రాకు పైన ఉంది ఒడిశా కాబట్టి సంక్రాంతి, పన సంక్రాంతి. మరి అదే మాదిరిగా తెలంగాణ ఆనుకొని ఉంది మహారాష్ట్ర. అదే మాదిరిగా దాని పక్కన గోవా ఉంది, కాబట్టి గోవాకి వెళ్ళి బీచ్లో కూర్చొని మందు కొట్టి గుడికి పోయి పాడు చేయగాకు, గుడి పడ్వా. గోవాకైనా మహారాష్ట్రకైనా
న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏమంటామంటే మనం గుడి పడ్వా అంటాం. గుడి పడ్వా అంటాం. గుజరాత్ మన నరేంద్ర మోడీ గారి హోమ్ స్టేట్ అంటే గుజరాత్కు తీర మైదానం ఎక్కువ ఉంది కాబట్టి బెస్తు వర్ష. పంజాబ్ వాళ్ళు తలపగద పడగా కత్తి పెట్టుకుంటారు, చాకు పెట్టుకుంటారు. చాకు బైచాకు అంటారు. బైసాఖి. ఓకే, మరి చూస్తే మరి ఇక్కడ పానా ఉంది కదా, పాన అంటే ఇంకొక గుర్తులో మనకు ఆంధ్రప్రదేశ్లో పానకాల నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉంది అని అడిగారు మనం ఒకసారి. పానకాల లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఎక్కడ ఉంది మిత్రమా? సో పానక లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ ఉందంటే మంగళగిరిలో ఉంది. మంగళగిరి ఎక్కడుందంటే గుంటూరు జిల్లాలో ఉంది. గుర్తుపెట్టుకో, ఇక్కడ నరసింహస్వామి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ ఉందంటే మంగళగిరి, గుంటూరు. ఇక్కడ మనకు పానకం కానీ పానకం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇప్పటికి మనకు 10 ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ గురించి మనం చాలా సింపుల్ కోడింగ్ విధానంలో నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక 5 చూసినట్టయితే ఇక్కడ పంజాబ్ ఆల్రెడీ వచ్చింది కదా మనకు. పంజాబ్ ఆల్రెడీ వచ్చింది మనకు. బైసాఖి వచ్చింది. అస్సాం దిస్ 4 క్యాపిటల్. నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్. దెన్ వెస్ట్ బెంగాల్. దెన్ సిక్ కమ్యూనిటీ. ఇక్కడ చూస్తే మీరు సార్ చూడండి, ఈజీ గుర్తుపెట్టుకోవాలి మిత్రమా. పంజాబ్ వాళ్ళకి ఏముంటుంది? చాకు ఉంటుంది. బైచాకు అంటారు కాబట్టి బైసాఖి. అస్సాం ఏబీ ఇంతకుముందు చెప్పిన మీకు ఫోక్ డ్యాన్సెస్ కూడా చెప్పడం జరిగింది. ఏబి గుర్తుపెట్టుకోండి, ఏబి. సో అస్సాంకి వచ్చేసి బొహాగ్ బిహు. సో బొహాగ్ బిహు అనేక ఎగ్జామినేషన్స్లో ఇక బొహాగ్ బిహును అనేక సార్లు రైల్వేస్ ఎగ్జామ్స్, ఎస్ఎస్ ఎగ్జామ్స్, యూపీఎస్సీ ఎగ్జామ్స్, ఏపీపీ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. అస్సాం న్యూ ఇయర్ ఫెస్టివల్ ఏమంటామంటే మనం బొహాగ్ బిహు అంటాం. ఏబి గుర్తుపెట్టుకో, ఏబి అస్సాం బిహు గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ మనకు నూతనంగా ఏర్పడింది. జమ్మూ కాశ్మీర్ నూతనంగా న్యూగా ఏర్పడింది. ఎందుకంటే ఆర్టికల్ 370 రద్దు చేసి ఇప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ ఆర్టికల్ 3 రద్దు చేసింది. మరి ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ స్టేట్ను జమ్మూ కాశ్మీర్ మరి లద్దాఖ్ అనే 2 యూనియన్ టెరిటరీస్గా విభజించింది. కాబట్టి కొత్తగా నూతనంగా జమ్మూ కాశ్మీర్ న్యూగా నౌరేష్. సో నౌరేష్ అంటే న్యూ, నౌరేష్. జమ్మూ కాశ్మీర్ న్యూ ఇయర్ ఏమంటామంటే మనం నౌరేష్ అంటాం. వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ కూడా ఎందుకంటే అక్కడ దుర్గామాత ఉంటుంది. దుర్గామాత చేతిలో ఏముంటుంది? కత్తి ఉంటుంది. చాకు ఉంటుంది. సో పంజాబ్ చేతిలో ఉంటుంది, చాకు ఉంటుంది. వెస్ట్ బెంగాల్ దుర్గమ్మ చేతిలో ఉంటుంది, చాకు ఉంటుంది. ఇక్కడ బైసాఖి, ఇది బోయిసాక్. బోనాలు పడదు కదా. సో మన దుర్గమ్మకి ఏం చేయాలా? బోనాలు పట్టాలా. దేంతో శాఖతో పట్టాలి. అక్కడ బోయిసాక్. ఇది వచ్చేసి బైసాఖి అయితే ఇది బోయిసాక్. పొహెలా బోయిసాక్. బోనాలు పట్టాలా చాకులతో గుర్తుపెట్టుకోండి. సిక్ కమ్యూనిటీ చేతి చాంద్. ఇప్పుడు చూస్తే మరి యొక్క 5 చూడడం. పంజాబ్ బైసాఖి ఆల్రెడీ వచ్చింది. అదే మాదిరిగా అదే మీనింగ్తో వచ్చేది మనకు వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్ న్యూ ఇయర్ ఏమంటామంటే మనం పొహెలా బోయిసాక్ అంటాం. మరి అస్సాం గుర్తుపెట్టుకోవాలి. ఏబి అస్సాము బిహు గుర్తుపెట్టుకోవాలా. మరి జమ్మూ కాశ్మీర్ న్యూగా ఏర్పడింది కాబట్టి న్యూగా నౌరేష్. దెన్ వెస్ట్ బెంగాల్ పొహెలా బోయిసాక్. ఇప్పుడు చూస్తే మరి అస్సాంలో ఉంది కదండి. ఇక అస్సాంది అనేక అమ్మలు అడిగాడు కాబట్టి మరి బొహాగ్ బిహు అనేది ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్ ఉంటుంది. 3 టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్ ఉంటుంది. ఆ యొక్క 3 టైప్స్లో ఒక టైప్ మనకు బొహాగ్. ఈ యొక్క బొహాగ్ అనేది ఏమంటాం మనం? న్యూ ఇయర్ డే అంటాం అస్సాంలో. మరి మనకు అస్సాం వచ్చేసి బిహు డ్యాన్స్, ఫోక్ డ్యాన్స్. మరి క్లాసికల్ డ్యాన్స్ ఏంది మనకు? సత్రియా. ఓకే, సత్రియా అనేది మనకు క్లాసికల్ డ్యాన్స్ అస్సాంలో. ఎందుకంటే అస్సాంలో టీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వీళ్ళు సట్టిలో టీ తాగుతారు. ఓకే, ఇది వచ్చేసి అది. మరి బిహు డ్యాన్స్ అనేది మనకు ఫోక్ డ్యాన్స్. ఇది వచ్చేసి క్లాసికల్ డ్యాన్స్, ఇది వచ్చేసి ఫోక్ డ్యాన్స్ ఇక్కడ అస్సాంలో. మరి ఇక బిహు అనేది మనకు ఇక్కడ బిహు ఫెస్టివల్స్ 3 టైప్స్ ఉంటాయి. సో దెర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ బిహు ఫెస్టివల్స్.
3 type of Bihu festivals. ఫస్ట్ పెట్టుకల్ ఇస్ కాల్డ్ బొహాగ్ బిహు, బొహాగ్ బిహు. రెండోది ఏమంటే మనం కత్తి బిహు అంటాం, కత్తి బిహు అంటాం. మూడోది అంటే మాఘ్ బిహు, మనం మాఘ మాసం ఉంటాంలే ఆ విధంగా మాఘ్ బిహు అంటాం. సో 3 type of బిహు ఫెస్టివల్స్ ఆర్ దేర్. ఫస్ట్ వన్ ఈజ్ బొహాగ్ బిహు, బొహాగ్ బిహు. సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ కత్తి బిహు, కత్తి బిహు. థర్డ్ వన్ ఈజ్ మాఘ బిహు, మాఘ బిహు. మరి ఇక బొహాగ్ బిహును ఎప్పుడు జరుపుకుంటాం? దీని ఒక పేరు ఏమంటే రంగోలి బిహు. రంగోలి ముగ్గులు వేసుకుని మనం సంక్రాంతి ముగ్గులు వేసాం కదా, ఆ విధంగా రొంగాలి బిహు, రంగోలి అనుకోండి, రొంగాలి బిహు. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్లో. ఉగాది ఎప్పుడు వస్తుంది మనకు? మన ఉగాది కూడా ఏప్రిల్లో వస్తుంది, మన ఉగాది కూడా ఏప్రిల్లో వస్తుంది కాబట్టి ఏప్రిల్లో ఇది కూడా న్యూ ఇయర్. సో రొంగాలి బిహు. రెండోది వచ్చేసి కొంగాలి బిహు. ఇది రొంగాలి, కొంగాలి బిహు. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే మనం అక్టోబర్లో జరుపుకుంటాం. అక్టోబర్లో మూడో ఫెస్టివల్ అంటే మాఘ్ బిహు, మాఘ మాసం గుర్తుపెట్టిన మాఘ్ బిహు. ఇది ఎప్పుడు జరుపుకుంటాం? దీనికి ఇంకొక పేరు ఉంటే బొగాలి బిహు. ఇదేమిది? ఇదే బొహాగ్ బిహు. ఇదేమిది? బొగాలి బిహు. ఇది ఎప్పుడు జరుపుకుంటామంటే మిడ్ జనవరి, మిడ్ అక్టోబర్, మిడ్ ఏప్రిల్. కాబట్టి ఈ యొక్క 3 ఫెస్టివల్స్ మనకి చాలా ఇంపార్టెంట్. గతంలో అనేక మంది అడిగారు అనమాట, ఏప్రిల్లో జరుపుకునే అస్సాం ఫెస్టివల్ పేరు ఏంటివి? బొహాగ్ బిహు లేకుంటే రొంగాలి బిహు. అక్టోబర్లో జరుపుకునే బిహు ఫెస్టివల్ ఏదంటే కత్తి బిహు అంటే కొంగాలి బిహు. మరి జనవరి జరుపుకునే పండుగ పేరు ఏంటంటే మాఘ్ బిహు లేకుంటే బొగాలి బిహు. ఇది మనకు గతంలో అనేక మార్లు ఎగ్జామ్లో మనకు అడగడం జరిగింది. చాలా సింపుల్ కదా. పంజాబ్ చాకు, బైశాఖి, వెస్ట్ బెంగాల్ దుర్గమ్మ చేతిలో కత్తి ఉంటుంది, చాకు ఉంటుంది, బోనం బట్టల బొయిసాక్. జమ్మూ కాశ్మీర్ నూతనంగా ఏర్పడింది న్యూగా నౌరేష్. అస్సాం ఏబి అస్సాం బిహు. సో బిహు అనే ఫెస్టివల్ యాజ్ వెల్ యాజ్ బిహు డ్యాన్స్ కూడా. మరి నెక్స్ట్ సిక్ కమ్యూనిటీకి ఇంకోటి ఏమంటే చేతి చాంద్. నెక్స్ట్ చూస్తే సిక్కిం ఉంది మనకు. సిక్కిం ఇక న్యూ ఇయర్ ఏమంటారు? లుసుంగ్ అంటారు. అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని లోసర్ అంటారు. మరి మణిపూర్లో సాజీబు చైరాబా, సాయిబు చైరాబా. దెన్ జూడే శీతల్ మైథిలి న్యూ ఇయర్. ఇవి కూడా మనకి న్యూ ఇయర్స్ అనమాట. ఒకసారి చూస్తే మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సిక్కిజం. ఓకే, సిక్కిం వచ్చే సిక్కిం వాళ్ళు లూజుగా ఉన్నారు. సిక్కిం వాళ్ళు లూజుగా సిక్కుముడి పడాలి. సిక్కుముడి బాగా వేయాలంటే లూజుగా ఉండొద్దు. సిక్కుముడి ఉండాలంటే లూజుగా ఉండదు. అంటే సిక్కుముడి విడిదీయాలంటే లూజుగా ఉండాలి. సిక్కుముడి సిక్కిం కట్టి లూజుగా ఉండాలా, లూజుగా ఉండాలా. అరుణాచల్ ప్రదేశ్ అరుణ ఏమైంది? లూజ్గా ఉంది. అరుణ ఏమైంది? లోజర్గా ఉంది. లూసుంగ్ ఇది లోజర్. మణిపూర్ అంటే మనీలో పూర్, డబ్బు లేదు. డబ్బు లేకుండా ఏం చేయాలా? డబ్బు లేకుంటే సాజీబు ఏం చేయాలా? చైర్లో అబ్బాని కూర్చోాలా, అంతే. డబ్బు లేదు కాబట్టి సోఫా ఉండదు, ఫర్నిచర్ ఉండదు కాబట్టి ఏం చేయాలో? చైర్లో అబ్బాని కూర్చోవాలా. ఎందుకో? మనీ లేదు. మణిపూర్ ఏమవుతుంది? సాజీబు ఏం చేయాలా? చైర్లో అబ్బాని కూర్చోవాలా. ఎందుకు? డబ్బు లేదు కాబట్టి. దెన్ జూడే శీతల్ సీత ఉంది. సీతను మనకి ఏం గుర్తురాలంటే మనకు మైథిలి పట్టణం గుర్తురాలి. సో మైథిలి న్యూ ఇయర్, మైథిలి కమ్యూనిటీ యొక్క న్యూ ఇయర్. సో జూడే శీతల ఫెస్టివల్ను మైథిలి కమ్యూనిటీ జరుపుకుంటుంది. మైథిలి న్యూ ఇయర్ అనమాట. మరి చూస్తే ఇక్కడ సీత యొక్క జన్మస్థానం కాంట్రవర్సీ అనమాట. నేపాల్ వాళ్ళు ఏమంటారు? సీతమ్మ మా దేశంలో పుట్టిందంటారు. ఇండియా ఏముంటుంది? లేదు సీతమ్మ మా బీహార్లో పుట్టింది అనుకుంటున్నాం. కానీ మొత్తానికి అయితే మాత్రం మిథిలాంచల్ అనేది సీతకు ఒక ప్రదేశం అంటమాట. ఇది ఇండియా అంటూ నేపాల్కి ఎప్పుడు కూడా సీతమ్మ జననం అనేది ఏ దేశంలో చెప్పుకుంటుంటారు అనమాట. కాబట్టి సీతమ్మ మైథిలి నగరం, సీతాల్
జూడే శీతల్ ఇస్ మైథిలి న్యూ ఇయర్. సో ఇవి మనకు కంప్లీట్గా ఉన్నటువంటి న్యూ ఇయర్స్ అనమాట. మరొకసారి చూద్దాం మిత్రమా. ఇవన్నీ కూడా గతంలో అనేక మార్లు అనేక ఎగ్జామినేషన్ అడిగారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఉగాది, తెలంగాణ ఉగాది, కర్ణాటక ఉగాది, తమిళనాడు పుత్తాండు, కేరళ విష్ణు టెంపుల్ విషు చూసారు అన్నీ. ఒడిశా వచ్చేసేమి సంక్రాంతి, పాన సంక్రాంతి. మరి మహారాష్ట్ర గోవా గుడికి పోవాలా, గుడి పడ్వా, గుజరాత్ తీరమెక్కువ బెస్ట్ ఫెస్టివల్. పంజాబ్ చాక్ ఉంటుంది. ఓకే, బైసాఖి పంజాబ్ బైసాఖి. అస్సాము బిహు మనం 3 రకాల ఫెస్టివల్స్ ఉన్నాయి. అందులో బొహాగ్ బిహును మనం న్యూ ఇయర్ అంటాము. జమ్మూ కాశ్మీర్ న్యూ ఏర్పడింది కాబట్టి నవరేష్. వెస్ట్ బెంగాల్ దుర్గమ్మ చేతిలో కత్తి ఉంటుంది, చాకు ఉంటుంది, బోనాలు పట్టాలి కాబట్టి బైసాఖ్. సిక్ కమ్యూనిటీ చేతిచాంద్. మరి సిక్కింలో లూజ్గా ఉంటుంది, లూజాంగ్. అరుణాల్లో లూజ్గా ఉంది. దెన్ మణిపూర్ డబ్బు లేకుండా పూర్ అవుతారు కాబట్టి ఇప్పుడు సాయిబు ఏం చేశాడు, చైర్లో హబ్బాని కూర్చున్నాడు కాబట్టి సాజిబు చేరి. ఓకే, సాజిబు చేరబా. జూడే శీతల్ వచ్చేసి ఈ యొక్క ఫెస్టివల్ మైథిలి న్యూ ఇయర్. సో ఈ విధంగా సింపుల్గా నేర్చుకుంటే మనం ఈజీ గుర్తుపెట్టుకుంటే మిత్రమా, ఏది కూడా బ్యాడ్ చేయమాకండి. మీ కోడింగ్ భాషలో ఫస్ట్ నేర్చుకుంటే తర్వాత అది ఈజీగా అయిపోతాయి. ఇవి మనకు ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఇన్ డిఫరెంట్ స్టేట్స్ ఆర్ కమ్యూనిటీస్ ఇన్ ఇండియా అన్నమాట. మరి మీరు ఒకవేళ ఇటువంటి మోర్ కోడింగ్ క్లాసెస్ మీరు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉత్తమ్స్ అకాడమీ యాప్ లింక్ ఉంది. ఆ యాప్ లింక్ను మీరు డౌన్లోడ్ చేసుకొని మనకి కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మీరు ఎస్ఎస్సి ప్రిపేర్ అవుతున్నా, ఏపీహెచ్సి ప్రిపేర్ అవుతున్నా మనకు ఉత్తమ్స్ అకాడమీ నందు మీకు ఇటువంటి కోడింగ్ క్లాస్ చాలా దండిగా ఉన్నాయన్నమాట. మరి ఏపీహెచ్సి కోర్స్ ఆఫర్ ఉందన్నమాట. యాక్చువల్లీ దీనికి కోర్స్ కాస్ట్ 1499 రూపీస్ ఉండింది. ఇప్పుడు మనకి సబ్స్క్రైబర్స్ 60,000 మంది అయినారు కాబట్టి దానికి సందర్భంగా ఈ యొక్క కోర్సును కేవలం 3 రోజుల పాటు 300 రూపీస్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీకు ఫుల్ కోర్స్ లభిస్తుంది. అదే మాదిరిగా పీడిఎఫ్, టెస్ట్ సిరీస్, కరెంట్ అఫైర్స్, జిల్లా సమాచారం అన్నీ కూడా ఉంటాయి. సో దాంతోపాటుగా మీకు ఒకవేళ ఫుల్ కోర్స్ వద్దనుకుంటే సపరేట్ టెస్ట్ సిరీస్ ఉంది, పీడిఎఫ్లు ఉన్నాయి, కరెంట్ అఫైర్స్ ఉంటుంది, జిల్లా సమాచారం కూడా ఉంటుంది. మీకు ఏ కోర్స్ ఇస్తే ఆ కోర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు మోర్ డౌట్స్ మీకు డౌట్స్ ఉంటే 8688080802 కానీ 83305987 కానీ మీరు కాల్ చేయండి. సో థ్యాంక్ యూ.